ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా మందికి బెల్లికి సంబంధించి ర్యాషెస్ వస్తుంటాయి. సో వాటిని ఎలా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటారు దానికి సంబంధించి? ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి అంటే 2 రకాలు ఉంటుంది. ఒకటి ఇన్ఫెక్షన్తోని వచ్చేది ఉంటుంది, రెండోది ఆ శరీరంలో వచ్చే మార్పుల వలన హార్మోన్స్ ప్రభావం వలన కూడా వస్తుంది అనమాట. స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్తో వచ్చేది ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, స్కేబీస్ అని అంటాం, అవి వస్తాయి. వాటికి ప్రాపర్ హైజీన్ అండ్ ట్రీట్మెంట్ తీసుకోవడము. యూజువల్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ చెమట ప్రదేశంలో, ఎక్కువ గ్రైన్స్, లోవర్ అబ్డామిన్లో అక్కడ ఎక్కువ వస్తుంది. వాళ్ళు ఆ ప్రదేశంలో తడి ఎక్కువ లేకుండా దాన్ని పొడిగా ఉంచుకుంటూ వెంటిలేషన్, గాలి తగిలేటట్టు చూసుకొని దాన్ని రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే దానికి ఖచ్చితంగా ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికే వెళ్ళాలి. ఎక్కడ ఆర్ఎంపీ దగ్గర అక్కడ అంటే వాళ్ళకి తెలియదు, అందులో ఆయింట్మెంట్ అంటే ఆయింట్మెంట్ అనుకుంటారు, లోపల ఏ మెడిసిన్ డ్రగ్ ఏ ఉందని తెలియక ఏది పడితే అది రాసుకుంటే అది ఇంకా మొండిది అయిపోయేట్లా ఉంటుంది. సో తర్వాత కొందరికి ఇప్పుడు ఇవి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి, స్ట్రెచ్ అవుతూ ఉంటుంది కాబట్టి చర్మం. అలాంటి వాళ్ళు మొదటి నుండి ఎక్సర్సైజులు చేసుకుంటూ వాకింగ్ ఉంటాయి. ఇప్పుడు గైనకాలజిస్ట్ ఇప్పుడు చెప్తున్నారు, గైనకాలజిస్ట్ ఇప్పుడు హాస్పిటల్స్లో ఎక్సర్సైజ్ చేయించే వాళ్ళు కూడా ఉంటున్నారు, అవైలబుల్ ఉంటున్నారు. సో లేదా యూట్యూబ్లో కూడా ఉంటుంది. ప్రెగ్నెన్సీ రాగానే మన వాళ్ళు ఏం అసలే కదలకుండా కాదు. ఫస్ట్ ఒకవేళ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేస్తే ఏమైనా రిస్క్ ఉంది అనుకుంటే వాళ్ళు బెడ్ రెస్ట్ అంటేనే బెడ్ రెస్ట్. అదర్వైజ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఎక్సర్సైజ్లు రెగ్యులర్గా చేస్తూ ఉంటే స్ట్రెచ్ మార్క్స్ని చాలా వరకు మనం తగ్గించవచ్చు. ఓకే.